నేను లక్ష్మీనారాయణ నా పేరు. దాదులూరు కొట్టాల, ఇక్కడే దగ్గర 20 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రకాష్ అని ఇట్లా భాష అని ఆయన ఉన్నాడు. ఆయన బాగా మంచి మందు ఇస్తున్నాడప్ప షుగర్కి. ఆ షుగర్ మందు నువ్వు వాడితే నీకే అర్థమవుతుంది. ఈ మాత్రలు గీతర్లన్నీ ఇడిచిపెడితేనే బాగుంటుంది. నీకు చాలా వాపు వచ్చి అంత కడుపు ఉబ్బరంగా ఉంది అని అనుకొని ఆయన దగ్గరికి వచ్చినాను. ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్పినాడు, నైనా ఈ ట్యాబ్లెట్స్ యావి వాడద్దు, నేను ఇచ్చిన మందు వాడిన తర్వాత నీకు ఎట్లుంటుందో 15 రోజుల్లో నీకు అర్థమవుతుంది. 15 రోజుల తర్వాత నువ్వు నేను చెప్పినట్లు మళ్ళా చేసుకుంటా ఉండు అని చెప్పి ఈ తెల్లవాయిలు ఉడకబెట్టుకొని పాలలో అవి ఒక గ్లాసు పాలు 1 గ్లాసు నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఒక అర్ధం గ్లాసు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ తెల్లవాయిలన్నీ తినేసేది. తర్వాత ఆ పాలు తాగేస్తే మనిషికి బీపీ లేకోకుండా బాగా కంట్రోల్లో ఉంది. నేను వాడుతాను, ఇప్పుడు 1 నెల అయింది వాడినందుకు. ఇక్కడ షుగరు కంట్రోల్గా ఉంది, ఇక్కడ బీపీ కంట్రోల్గా ఉంది. చాలా బాగుంది నాకు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వచ్చినాను. ఆ మందు మళ్ళీ తీసుకొని పోతా ఉండా. ఇది నేను చెప్పడం. మరి షుగర్ మందు ఏ విధంగా వాడారు మీరు? షుగర్ మందు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తినక ముందు ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు ముందుగానే దాన్ని వాడాల. ఆ 15-20 నిమిషాలు వాడి తర్వాత మళ్ళా భోజనం చేయొచ్చు, ఏమైనా టిఫిన్ అయినా చేయొచ్చు, ఏమైనా తినచ్చు. అంతవరకు అది బాగుంది. చాలా బాగా నాకు బాగా పనిచేసింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ శరీరంలో ఇది వాడకముందు మీ శరీరం ఎట్లా ఉండేది, వాడినాక ఎట్లుండేది? శరీరము వాడకముందు నాకు కొంచెము సచ్చుగాను, ఏదో ఇట్లా మన ఏళ్ళు అంతా ఇట్లా సొట్టపోయేది అట్లా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, బాగా అయ్యింది నాకు. అందుకోసము మళ్ళా తీసుకొని పోతూ ఉన్నాను. ఇది 3 నెలల పాటు అట్లా వాడితే బాగుంటుంది అని చెప్తున్నాడు. అది చూసారా? ఇకనైనా ఈ ప్రకృతి పైన ఆధారపడండి. అనవసరమైన మందులు తిని ఆరోగ్యాలు చెడబెట్టుకొని మృత్యువాత పడకూడదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ ఎస్కే రసూల్ చెప్పేది ఒక్కటే, ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో అద్భుతమైన మూలికలు ఉన్నాయి, కానీ చెప్పేవారు లేక ఈరోజు మనం వెనకబడుతున్నాం. ఏది ఏమైనా యూట్యూబ్ల ద్వారా మంచి మన ఆయుర్వేదిక్ మెడికల్ ద్వారా ఈ ఆయుర్వేదం ఇంకా కాస్త ముందుకెళ్తుంది. ఈ మూలిక చూర్ణాలు తినండి, నిండు 100 ఏళ్ళు బతకండి. జై హింద్.